మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రమౌళి గారు తీవ్రవాదాన్ని ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. ఈ కాశ్మీర్లో జరిగిన దారుణమైన సంఘటన ప్రపంచానికి దిగ్భ్రాంతికి గురిచేసింది. దీన్ని మన భారతదేశంలో అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఇలాంటి ఉగ్రవాదుల్ని ముందే ఇంటెలిజెన్స్ పసిగట్టి వాళ్ళని ఖండాలుగా నరికేయాలని మేము ముస్లిమ్సేనా మనస్ఫూర్తిగా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే టెర్రరిజం మన నినాదం కాదు, శాంతియుత సౌభాగ్యం, మన దేశం అభివృద్ధి పదంలో నడవాలన్నది మా ఆకాంక్ష. అందులో భారతదేశంలో పుట్టడం మేము గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ మేము అందరూ అన్నదమ్ములుగా ఉంటాం. ఎవరు ఎప్పుడు నువ్వు ముస్లిమా హిందువా అనే ఫీలింగ్ మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అమ్మవారి పండుగ అయినా సరే మేము సరదాగా వెళ్ళి భోజనాలు చేసిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు మన ఇంట్లో మంచినీళ్ళు తాగి, టీ తాగి, కాఫీ తాగి, మా రంజాన్లో పాలు పంచుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మేము అందరం భాయిలమే. ఎప్పటికీ మమ్మల్ని ఎంతమంది విడదీయాలని చూసినా మేము రక్త సంబంధం కాకపోయినా విడదీయరాని బంధం మాది. అందులోని మేము అందరం దీనికోసం ఖండించాం. ఈ కాశ్మీర్లో జరిగిన నరమేధం చాలా దారుణం. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, మాకు మోడీ గారితో వ్యతిరేకం కాదు, మంచి చేస్తే మీతో పాటు నడవాలన్నదే మా ఆకాంక్ష. మేము ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు. మేమందరం ఒకటే, మీరు మంచి చేయండి, మీ వెనక మేము ఉన్నాం. అలాగే ఇలాంటి టెర్రరిస్టులు క్షుణ్ణంగా పరిశీలించి ఏరియవలసిందిగా సుమన్ టీవీ తరఫున భారతదేశ ప్రధానికి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు, ఆయనకి కూడాను ఈ మెసేజ్ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశ జాతి మొత్తం పెహల్గాం దుండుగులు చేసిన చర్యను గర్హిస్తున్నాం. అందులో భాగంగా ఎవరిని అడిగినా సరే హృదయాలు కలించివేసే సంఘటనలు. ఏమాత్రం అమాయకులైన ప్రజలు, ఏమాత్రం ఎవరికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళని, పర్యాటకుల్ని కాల్చి చంపడం అన్నది దుర్మార్గమైన చర్య. టెర్రరిస్టులకి ఈ తాలూకా ఆలోచన విధానం, దానికి మనవాళ్ళు మతం రంగు పూసి ఇంకొంచెం రకరకాలుగా ఆలోచించుకునే విధంగా చేయడం చాలా, అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే భారత జాతి ఇప్పుడు శత్రు దేశంతో ఫైటింగ్ చేస్తున్నాము అంటే ఒక్క శత్రు దేశం మిలిటరీ చేస్తున్నట్టు కాదు. శత్రు దేశం తాలూకా జాతితో పాటు మన భారతదేశం మొత్తం జాతి కూడా యుద్ధం చేస్తున్నట్టు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రకటించాల్సిన ఇది కూడా ఉంది 100%. ఎందువల్లంటే శత్రువులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తుంటుంటారు. మనం కూడా దాని తగ్గట్టు రీతిలో మనం సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క జాతి మీద, భారత జాతి మీద కూడా ఉంది. ఇలాంటి చర్యల్ని ఎప్పుడూ కూడా మనం సహకరించడానికి కూడా లోపల ముందుగా భారతదేశంలో ఉన్న కొంతమంది వాళ్ళకి సపోర్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరివేయాలి. ఏదైనా పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ ఉండాలి. అందులో పాలకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీడియాలో రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటట్టు పాలకులు ఉంటే ప్రజల్లో ఇలాంటి అభూత కల్పనలు, వ్యతిరేక భావాలు రావు. ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు మీడియాలో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేట ధోరణిలో ఉండాల్సిన కొంతమంది చెప్తున్నారు, మన సైనికుల తాలూకా అవగాహన రాహిత్యం వలన ఈ జరిగింది. 2000 మంది పర్యాటకులు ఉన్నప్పుడు కనీస హోంగార్డు కూడా ఆ ప్రదేశంలో లేడని చెప్పేసి, అందులో భాగంగా ప్రధానమంత్రి గారు 6 రోజుల ముందే ఆ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారని, ఇలాంటి వార్తలన్నీ కరెక్టా కావా అన్నది భారత ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వాలి. అందులో భాగంగా ఇంకొక మాట కూడా మేము హృదయాలు కలిచివేస్తున్నాయి. ఎందుకంటే దుబాయ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బీహార్ పర్యటనకి, ర్యాలీలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ ప్రజల్లోని అపోహలు కలిగించే పరిస్థితులు కలిగి ఉన్నాయి. ఇలాంటి వాటిని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది 100%. అందులో భాగంగా ప్రజలు చాలా వరకు
ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రజల్లో కూడా మంచి పటుత్వం ఉంది, భారతదేశ ప్రజల్లో లౌకికతత్వం ఉంది. ఎక్కడ ప్రతి మసీదులో కూడా మైకుల్లోని చెప్పడం జరిగింది, జుమ్మా నమాజ్, ఆ ఇన్సిడెంట్ జరిగిన జుమ్మా నమాజ్ నల్ల రిబ్బన్లు కట్టి నమాజ్ చదివారు. ఇంతటి అందులో ఒక ముస్లిం ప్రాణాలకు అడ్డుపెట్టి ఒక గన్ లాక్కొని ప్రయత్నం చేశాడు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే భారతదేశంలో లౌకికవాదం ఎంత ఉంది. కొంతమంది ఆ లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసే ముసుగులో రొట్టెలను కాల్చుకు తినే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారతదేశం ఎప్పుడు లౌకిక దేశం, భారతదేశం ఎప్పుడు శాంతి దేశం. భారతదేశం ఏ రోజు కూడా ఏ దేశం మీద కదా ముందుగా యుద్ధం చేసిన సంఘటనలు ఎప్పుడూ లేవు చరిత్రలో. భారతదేశం మీదకి ఎంతో మంది వచ్చి దండయాత్రలు చేశారు, కానీ భారతదేశం స్వయంగా దండయాత్ర చేసిన చరిత్ర భారతదేశానికి లేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి పాలక వర్గం ఎప్పుడూ తీసుకెళ్తూ వెళ్ళాలి. వాళ్ళు అడిగే ప్రజలు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే రీతిలో ప్రభుత్వ వర్గాంగం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జామియా మసీద్. ముందుగా సుమన్ టీవీ ఈ యొక్క ప్రేక్షకులకు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకించి ఈ దినం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, గడిచిన వారం రోజులు అవుతుంది, మంగళవారం ఇదే సమయానికి మరి పెహల్గాంలో మరి ఎంతో భయంకరమైనటువంటి నరమేధం సృష్టించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులను బట్టి మేము ఎంతగానో చింతిస్తున్నాం. ఇక్కడ ముస్లిమా, హిందువా, క్రైస్తవా అని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏకముక్త కంఠంతో మరి అటువంటి వాళ్ళని చాలా దారుణంగా శిక్షించాలని, ఇటువంటి ఇంకొకసారి ఎక్కడ జరగకూడదని మరి ఎంతగానో మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకించి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకున్నా చాలా చక్కగా ముందడుగు వేయాలని, దానికి రాష్ట్రాలు అయితేనేమి మరి ప్రతి ఒక్క దేశం అయితేనేమి కానీ ముందడుగుండి, ఎంతోమంది యువకులు కూడా ఉన్నారు. మీరు యుద్ధానికి సిద్ధమన్నప్పుడు చాలామంది రావడానికి నడుము కట్టుకోవడానికి ఉంటున్నారు. మరి ఆ యొక్క పెహల్గాంలో చనిపోయినటువంటి మా మామయ్య గారండి, ఇదిగో ఈయన మీరు చూసే ఉంటారు అందరు కూడాను, చంద్రమౌళి గారు. మా యొక్క సొంత స్థలము పార్వతీపురము. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ సుమన్ టీవీ ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మరి మా మామయ్య గారండి ఒక బ్యాంకులో రిటైర్గా చేశారు, అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మరి ఎంతో ఆనందంగా కాశ్మీర్ వెళ్ళి గడపాలని, ఈ యొక్క సమ్మర్లో ఎంతో విధంగా చేయాలని, అలాంటి మన సహోదరులతో కలిసి వెళ్ళినటువంటి ఆ యొక్క మామయ్య గారిని మరి కాదండి, ఇంకా చాలామంది ముక్కు పచ్చలారనేటువంటి భార్య భర్తలను కూడాను ఆయన మట్టును పెట్టుకున్నారు. కనీసం మానవత్వం లేని కరుడుగట్టినటువంటి ఆ యొక్క ఉగ్రవాదుల్ని మీరు అడుగడుగున జల్లెడి పట్టి మీరు అంతం చేయవలసిందిగా, ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచంలో లేకుండాలాగిన ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అని కానీ, లేకపోతే ఇరాన్ ఇజ్రాయేల్ కానీ, ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అవి కాకుండా చైనా మద్దతు ఇస్తుందండి ప్రత్యేకించి. ఆ చైనా కూడా ఒక బుద్ధి కావాలి. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదాన్ని కాదండి, మంచితనంతో మంచినే ఉండాలి, అందరూ ప్రేమించుకొని సమాధానంతో ఉండాలని నా ఆకాంక్షిస్తూ ఈ సుమన్ టీవీ ద్వారా మరి మన భారతదేశపు ప్రధానమంత్రి గారు కానీ, మరి మన ముర్ము కానీ, మన యొక్క ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క యావత్ భారతదేశం అంతా ఈ తీవ్రంగా ఖండిస్తూ ఈ యుద్ధాన్ని మీరు ప్రకటించినప్పుడు అందరం కూడా మేము సిద్ధమని మీరు ముందడుగేస్తారని నమ్ముతూ ఈ సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ నెల 22వ తారీఖున జరిగినటువంటి ఒక దుర్ఘటన, ఒక అమానుషమైన సంఘటనలో నా సోదరులు, చాలామంది అమాయకులు నా సోదరులు ప్రాణాలు కోల్పోయారు. ముష్రికులు జరిపినటువంటి ఇటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కూడా కలిసివేసింది. అందులో మానవత్వం ఉన్న ప్రతి ఓడు కూడాను బాధపడుతున్నాం, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాం. నా యొక్క సోదరులు ఇలాగ అమానుషంగా చనిపోయారు. కాశ్మీర్ భారతదేశానికి వరం లాంటిది, అందాల దీవి. ఈ దీవిని చూడాలని మన అందరికీ కోరికలు ఉన్నాయి. ఇటువంటి దీవి చూద్దామని ఒక ఆలోచనతో నా సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆ కాశ్మీర్లోకి వెళ్ళి అందాలు తిలకిస్తున్నప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఈ ఘాతుకాన్ని పాల్పడి అమానుషంగా ఒక సుమారు 30 మంది నా సోదరుల్ని కాల్చి చంపడం చాలా మా మనసులను కలిసివేసింది. ఈ సంఘటన యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఇటువంటి దురదృష్ట సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే ఒక భద్రత వలయంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఆ రోజు అక్కడ 4000 మంది జనాలు టూరిస్టులు ఉంటే ఒక్క సైనికుడు కూడా, ఒక కాపలా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకరు కూడా లేకుండా ఉండడం వల్ల ఈ సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. కనీసం ఒకరిద్దరు ఉన్నా అక్కడ సెక్యూరిటీ ఉన్నా ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో. సరే మరోసారి పునరాలోచించుకొని ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఉండడానికి మన భారత ప్రభుత్వం ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే
మానవత్వం అండి. భారతదేశం అంటేనే మానవత్వానికి ప్రతీక. మానవుడు అన్నాడు, ప్రతి తన తోటి మానవుడు కూడా బాగుండాలి, తను బాగుండాలి, తనతో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. ఇక్కడ జాతి మతాలు విశేషాలు కదండి, ఇక్కడ అందరం కలిసి జీవిస్తున్నాం. ఏకంగా ఈ టెర్రరిస్టుల ఆలోచన ఏంటో మనకి అర్థం కావడం లేదు. మన భారతదేశంలో మూలాల్ని దెబ్బ కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిపి ఒక అన్నదమ్ములాగా బ్రతుకుతున్నాం. మన దీన్ని ఛేదించాలని, మనం వెడగొట్టాలని కొంతమంది బయట దేశస్తులు మన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈ భాగమే ఈ టెర్రరిజం. ఈ టెర్రరిజం పూర్తిగా అణచివేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. దీనికోసం మేము యావత్తు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. ఏ విధంగా చేయాలన్నా మేము దానికి ముందు ఉంటామని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇటువంటి సంఘటన జరగకుండా భవిష్యత్తులో ఉండాలని అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను.